హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే మార్కెట్స్ క్లోజ్ కి స్వాగతం. ఇక కొన్ని రోజుల వొలటైల్ సెషన్ తర్వాత ఈ రోజు నిఫ్టీ చాలా చాలా కామ్ గా ఉంది అని చెప్పాలి. సో లాస్ట్ టూ సెషన్స్ లో మనకు చూస్తే కనుక వొలటాలిటీ వాజ్ అబౌట్ 200-220 పాయింట్స్. ఈరోజు జస్ట్ అబౌట్ ఓపెన్ అండ్ లో హై మనం చూసుకుంటే కనుక జస్ట్ 120-130 పాయింట్స్ దగ్గర ప్లే అవుట్ అని చూసాం. సో డే మొత్తం కూడా నిఫ్టీ 24,600 ప్లే చేయటం చూసాం మనం. సో 30-40 పాయింట్స్ హియర్ అండ్ దేర్ చాలా చాలా స్టర్న్ గా అంటే ఫర్మ్ గా ట్రేడ్ అయింది అని చెప్పుకోవాలి. సో రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి వీక్లీ ఆప్షన్స్ ది ఈ రోజే మోస్ట్ ఆఫ్ ద ప్లే అయిపోయిందా, రేపు వోలటాలిటీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనేది రేపు మనం చూడాలి. ఇక నిన్న ఒక బిగ్ రెడ్ క్యాండిల్ తర్వాత ఈ రోజు ఒక మైనర్ గ్రీన్ క్యాండిల్ రావటం చూసాం. దీని ఇన్సైడ్ పార్ ఫార్మేషన్ అంటాం. సో నిన్నటి లో పియర్స్ అవ్వలేదు 25,502 అండ్ ఈ రోజు లో 24,530. అదేవిధంగా నిన్నటి హై చూస్తే 24,845, బట్ ఈ రోజు హై చూస్తే 24,640. సో ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అవే ఫ్రమ్ ఎస్టర్డేస్ హై. అందుకే ఒక చిన్న బాడీ ఏదైతే నిన్నటి రెడ్ క్యాండిల్ లో ఫామ్ అయిందో దీన్ని ఒక కన్సాలిడేషన్ జోన్ అనే మనం పిలుచుకుంటాం. ఏదైనప్పటికీ స్వింగ్ లో ఏదైతే ఉందో 24,468 అది కట్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. 24,430 కట్ అయిన రోజు. అదేవిధంగా మనం 20-డే మూవింగ్ యావరేజ్ ఇన్ అండ్ అరౌండ్ ట్రేడ్ అవుతున్నాయి ఇప్పుడు. సో 24,627 20-డే మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ మనం ఈ రోజు అక్కడే క్లోజ్ అవటం చేసాం. గత 2 రోజులుగా కూడా 20-డే మూవింగ్ యావరేజ్ డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తుంది నిఫ్టీ. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కనుక అప్ సైడ్ కూడా యాజ్ ఆఫ్ నో క్యాప్ అయిందని చెప్పాలి. 24,900 ఏదైతే 6-డే హై ఉందో ప్రాబ్లీ అదొక క్లియర్ రెసిస్టెన్స్ గా కనిపిస్తుంది. సో 24,400 అండ్ 24,900 ఈ 500 పాయింట్స్ రేంజ్ లోనే నిఫ్టీ కదలాడే ఛాన్స్ ఉంది. ఎనీ సైడ్ బ్రేక్అవుట్ అంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చినా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చినా 300-500 పాయింట్స్ దాకా ఇంకా మూవ్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ అప్పర్ రేంజ్ బ్రేక్ అయింది అంటే కనుక 25,234 ఏదైతే మనం గత కొన్ని వారాలుగా 11th అక్టోబర్ రోజు ఏదైతే వచ్చిందో ఆ పార్నే మనం ఫోకస్ చేస్తున్నాం. అది క్రాస్ అయ్యేంత వరకు నెక్స్ట్ ర్యాలీ అనేది రాకపోవచ్చు అనిపిస్తుంది. అదేవిధంగా 24,400 కట్ అవుతాయి కనుక గ్యాప్ ఏదైతే ఉందో 24,164 అండ్ 24,378 ఆ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఏదైనప్పటికీ వీ హ్యావ్ టు డూ యాజ్ పర్ చార్ట్స్ కాబట్టి బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. 24,400 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని. ఇక ఈరోజు నిఫ్టీలో గెయినర్స్ మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ న్యూ ఎంట్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎటర్నల్ జియో ఫైనాన్స్ బిగ్గెస్ట్ గెయినర్స్ చెప్పాలి ఈరోజు. ఇట్స్ నాట్ ఎ సెక్టర్, ఇట్స్ ఎ స్టాక్ స్పెసిఫిక్ మూవ్. అదేవిధంగా భారతీయ ఎయిర్టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒక 1.5% పెరగడం చూసాం. బిగ్ డాడీ రిలయన్స్ కొద్దిగా అప్ మూవ్ అవటం చూసాం. అదేవిధంగా కన్జ్యూమర్ స్టేబుల్స్ లో టాటా కన్జ్యూమర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరగటం చూసాం ఈరోజు. బికాస్ వాళ్ళది హెచ్బిడి ఫైనాన్షియల్స్ ఏదైతే ఉందో దాని ఇష్యూ ఓకే అయిందని ఒక వార్త రావటం తోటి కొన్ని టెక్నాలజీ నేమ్స్ లైక్ టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్ లాంటివి పాజిటివ్ ట్రేడ్ అయ్యాయి. ఇక నిన్న కొద్దిగా బేరిష్ గా ట్రేడ్ అయిన మెటల్స్ నేమ్ లో టాటా స్టీల్ కొంచెం రికవర్ అవటం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ ఆల్ అగైన్ ఇండివిజువల్ నేమ్స్. ఐ థింక్ ఫినాన్షియల్ నేమ్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ ఇవాళ గురవటం చూసాం. ఎక్కడైతే జియో ఫైనాన్స్ లో పాజిటివిటీ ఉందో బజాజ్ ఫిన్సర్వ్ బిగ్గెస్ట్ లూజర్ గా 1.79% కట్ అవటం చూసాం, అంటే వీక్ అవటం చూసాం. అదేవిధంగా ట్రెండ్ 1.5% దాకా వీక్ అయింది. శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ లాంటివి. అదేవిధంగా ఆటో నేమ్స్ లో ఐషర్ మోటార్ లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిలో కొంచెం సెల్లింగ్ అనేది రావటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ ప్యాటర్న్ మనకి ఎగ్జిబిట్ చేసింది చార్ట్స్ లో. నిన్నటి లో 55,455, ఈ రోజు ఆఫ్ కోర్స్ నిన్నటి లో కట్ అయినప్పటికీ ప్రాబ్లీ 55,200 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అది డిఫెండ్ అయిందే చెప్పాలి బ్యాంక్ నిఫ్టీలో. ఆఫ్ కోర్స్ నిన్నటి హై ఇస్ వెరీ ఫార్. ఇన్ఫాక్ట్ నిన్నటి 56,161 ఏదైతే ఉందో ఒక ఎక్స్టెండింగ్ టాప్ ఫార్మేషన్ జరిగింది. ఎందుకంటే ఏప్రిల్లో మనం చూసాం ఆల్ టైమ్ హై 56,098. సో అది క్రాస్ అయ్యి ఒక 70 పాయింట్స్ దాకా పైకి వెళ్ళింది, బట్ సస్టైన్ కాలేకపోయింది. బట్ నిన్న క్లోజ్ అయ్యి 55,600 అరౌండ్ క్లోజ్ అవుతుంది చూసాం. సో ఈ రోజు కూడా 55,791 హై వెళ్ళినప్పటికీ సస్టైన్ కాలేకపోయింది హైయర్ లెవెల్స్ లో. అఫ్ కోర్స్ 55,400 నుంచి చూస్తే కనుక 400 పాయింట్స్ లోస్ నుంచి కూడా పెరగటం చూసాం. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. 54,690 స్వింగ్ లో. అఫ్ కోర్స్ దానికన్నా ముందు 55,200 ఏదైతే మనకి 20-డే మూవింగ్ యావరేజ్ ఒక క్లియర్ సపోర్ట్ గా ఉంటుంది. అగైన్ మనకి 56,098 ఇన్ని రోజులు అనుకుంటున్న బ్రేక్అవుట్ ఇప్పుడు 56,161 కి షిఫ్ట్ అవటం చూస్తున్నాం మనం. సో ఆల్ ఇన్ ఆల్ 56,200 అండ్ 54,400. సో ఈ 1,800 పాయింట్స్ రేంజ్ లోనే
బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ బై ఆన్ డిప్ స్ట్రాటజీని ఏమైనా అవలంబించాలి. 55,000 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా మనం కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇక బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం ఇందాక అనుకున్నట్టు ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇస్ ద బిగ్గెస్ట్ గెయినర్. దాని తర్వాత కెనరా బ్యాంక్ 1.2% దాకా వెళ్ళడం చూసాం. హెచ్డిఎఫ్సి, ఐడిఎఫ్సి, కొన్ని పిఎస్యు నేమ్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ పిఎన్బి స్వల్పంగా గెయిన్స్ రావడం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ, యూ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ అన్ని కూడా ప్రైవేట్ నేమ్స్ మనకి ఎక్కువ కనపడుతున్నాయి. సో వీటిల్లో స్వల్ప సెల్ ఆఫ్ అనేది మనకి గురవుతుంది చూస్తున్నాం. ఇక ఎఫ్ అండ్ నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ లాట్ ఆఫ్ రైల్వే నేమ్స్ లో ఈరోజు ఒక మంచి యాక్షన్ రావటం చూసాం. అండ్ అదర్ కొద్దిగా స్పెక్యులేటివ్ నేచర్ ఉన్న నేమ్స్ ఏవైతే ఉన్నాయో పాలసీ బజార్, జూబ్లియంట్ లాంటివి కొద్దిగా అప్మూవ్ రావటం చూసాం. అదేవిధంగా మిడ్ క్యాప్ ఐటీ, ఎఫ్ఎస్ఎస్ లాంటి స్టాక్స్, డిక్సన్ టెక్నాలజీస్ కొద్దిగా హైబీటా నేమ్. ఇందాక అనుకున్న రైల్వేస్ లో ఆర్బిఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి ఏదైతే ప్రాబ్లీ ఎఫ్ అండ్ నేమ్స్ లో ఉన్నాయో ఇవి కూడా పెరగటం చూసాం. కొన్ని స్పెషాలిటీ కెమికల్స్ లైక్ ఎస్ఆర్ఎఫ్, ఆర్తి ఇండస్ట్రీస్ వీటిలో కొద్దిగా బయింగ్ రావటం చేసాం. పిఎస్యు నేమ్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో కాంకర్ లాంటి స్టాక్స్, కొన్ని స్పెక్యులేటివ్ నేమ్స్ అగైన్ మనం హెచ్ఎఫ్సిఎల్ లాంటివి, ఐడియా కూడా ఆల్మోస్ట్ ఒక 2% దాకా అప్మూవ్ రావటం చేసాం. సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ అబౌట్ 1.5%, అండ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లైక్ ఐజిఎల్ అండ్ ఎంజిఎల్ అలాంటి స్టాక్స్ లో కొద్దిగా బయింగ్ అనేది రావటం చూస్తున్నాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఏబిఎఫ్ఆర్ఎల్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్ బిగ్గెస్ట్ హిట్ తీసుకోవటం చూసాం. అబౌట్ 10.5% దాకా క్రాక్ అవటం చూసాం, విచ్ హ్యూజ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్ డౌన్ అంటాం. దీనికి ప్రధాన కారణం ఐ థింక్ ఫ్లిప్కార్ట్ ఏదైతే వాళ్ళ స్టేక్ ఉందో వాళ్ళ ఈ రోజు మార్కెట్లో అమ్మడం జరిగింది. సో యావరేజ్ వాల్యూమ్ దీనికి పర్ డే 30 to 80 lakhs అయింది. ఈరోజు 24 crores దాకా వాల్యూమ్ జరగటం చేసాం. ఆఫ్ కోర్స్ లోస్ నుంచి ఫినామినల్ గా రికవర్ అవటం చూసాం. సో ఒక స్టేజ్ లో 73 దాకా కూడా వెళ్ళటం చూసాం, బట్ క్లోజింగ్ వాజ్ 70. ఏదైనప్పటికీ చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో గతంలో కూడా మనం చూస్తే కనుక ప్రీవియస్ స్వింగ్ లో 66.40 రావటం చూసాం లాస్ట్ ఇయర్ మార్చ్ లో. సో ప్రాబ్లీ అదే ఇప్పుడు సపోర్ట్ కింద మనం చూస్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఈ రోజు స్వింగ్ లో 73 కూడా ఒక మైనర్ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇక అదర్ నేమ్స్ లైక్ ఫినాన్షియల్ లో చోలా ఫైనాన్స్, మన్నపురం లాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూసాం. అదేవిధంగా కొన్ని డిఫెన్స్ నేమ్స్ లైక్ బీడిఎల్ అలాంటివి కొద్దిగా ఐ థింక్ ప్రాఫిట్ బుకింగ్ అనేది రావటం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ రియాలిటీ నేమ్స్ లైక్ ఒబ్రా రియాలిటీ, గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంటి వాటిల్లో కొద్దిగా సెల్ ఆఫ్ అనేది రావటం చూసాం. ఇక గత కొంతకాలంగా ఒక మంచి ర్యాలీ వచ్చిన ఎల్ఐసి హౌసింగ్ ఈ రోజు కొద్దిగా సెట్ బ్యాక్ తీసుకుందని చెప్పాలి. ఇక టాటా టెక్ లో కూడా ఈ రోజు ఒక బ్లాక్ డీల్ రావటం చూస్తున్నాం. సో ఆ స్టాక్ కూడా ప్రాబ్లీ స్వల్పంగా వీక్నెస్ అనేది మనకి ఎక్స్పెక్ట్ చేయటం చూసాం. ఇక క్యాష్ మార్కెట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇందాకే అనుకున్న రైల్వే నేమ్సే ఐ థింక్ దే ఆర్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ఇన్ఫాక్ట్ ఇర్కాన్ అబౌట్ 14% దాకా కూడా పెరగటం చూసాం. కొన్ని నేమ్స్ అయితే ఆల్మోస్ట్ ప్రీవియస్ రెసిస్టెన్స్ పాయింట్స్ ని కూడా బ్రీచ్ అవటం చూస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇర్కాన్ చూస్తే కనుక ఈరోజు ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ తోటి 200-day మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యి అబౌట్ 223 దాకా రావటం చూసాం. ఆఫ్ కోర్స్ దీని ఆల్ టైమ్ హై 351, చాలా దూరం ఉంది. బట్ స్టిల్ వాల్యూమ్స్ మనం చూస్తే కనుక 1 crore పర్ డే అయ్యే దీనిలో ఇవాళ 10 crores, 10 times ఆఫ్ ద వాల్యూమ్ జరిగింది. అదేవిధంగా రైల్టెల్ లో కూడా ఒక 12% పెరిగి వాల్యూమ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. ఐ థింక్ కొన్ని హైదరాబాద్ బేస్డ్ నేమ్స్ లైక్ నవాలో ఈరోజు ఒక మంచి వాల్యూమ్ ప్రైస్ బ్రేక్అవుట్ రావడం చూసాం. సో 1.3 crores వాల్యూమ్ జరిగింది, యావరేజ్ దీని 7 to 8 lakhs. ఇన్ఫాక్ట్ స్వింగ్ హై ఏదైతే ఉందో మార్చ్ లో వచ్చిన 548 అది కూడా క్రాస్ అయ్యి 554 దాకా రావటం చూసాం. అండ్ ఎండ్ లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు ప్రాబ్లీ ఐ థింక్ కొద్దిగా ప్రాఫిట్ కి లోనే అరౌండ్ 533 దగ్గర క్లోజ్ అవుతుంది చూసాం. సో ఇది ఈజీగా లాస్ట్ ఇయర్ అక్టోబర్ హై ఏదైతే ఉందో 576 క్రాస్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దట్ విత్ ఇన్ 1 quarter ఆర్ 2 quarters టైంలో. సో ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. అఫ్ కోర్స్ ఏ రోజైతే 12-13% పెరిగిందో ఆ రోజు కొంటాం, ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా. బట్ రిట్రేస్మెంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి దీనిలో ఒక గుడ్ ఎంట్రీ పాయింట్ అరౌండ్ 480 నుంచి 20-day మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ అక్కడే ఉంది 474. సో 500 to 475 మధ్యలో ఐ థింక్ నవా కి ఎంట్రీ పాయింట్ లాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఫుడ్ డెలివరీ కౌంటర్స్ లైక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా మనం చూస్తున్నాం జొమాటో, అదర్వైజ్ ఎటర్నల్ ఏదైతే ఉందో ప్రాబ్లీ ఎఫ్టిఎస్సి అండ్ ఎంఎస్సిఐ ఇండెక్స్ రెజిమి తోటి దానిలో ఆల్మోస్ట్ 7,500 crores వర్త్ స్టాక్ సెల్ ఆఫ్ జరగటం చూసాం. సో ఆ డిప్రెషన్ లో ఈవెన్ స్విగ్గీ కూడా కిందకి వెళ్ళడం చూసాం. ఈరోజు ఒక క్లియర్ బౌన్స్ బ్యాక్ రావటం చూసాం. సో ఐ థింక్ ఈ స్టాక్ కూడా ఇక్కడ నుంచి అప్ మూవ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది అబౌట్ 398. సో ఈరోజు మార్కెట్ లో బ్యూటీ ఏంటంటే కనుక అండర్ పర్ఫార్మింగ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ దీస్ డేస్
బిట్ అండ్ డౌన్ నేమ్స్ వాటిల్లో ఒక మంచి యాక్షన్ రావటం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హెరిటేజ్ ఫుడ్ కూడా తీసుకుంటే చాలా రోజుల తర్వాత అబౌట్ 200-డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవుట్ అనే విషయం. సో విచ్ ఇస్ అబౌట్ 433. రిస్క్ టేకర్స్ ఎవరైనా ఉన్నారు అనుకుంటే కనుక ఈ రోజు లో 419.75, సో 415 అనుకోవచ్చు. దాని కింద స్టాప్ లాస్ పెట్టి తీసుకుంటే కనుక అట్లీస్ట్ ఇది ప్రీవియస్ స్వింగ్ హై 494 నుంచి ఇన్ఫాక్ట్ 524 ఏదైతే డిసెంబర్ హై ఉందో అక్కడ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒక గుడ్ రిస్క్ టు రివార్డ్ ఉంది. ఒకవేళ ఎవరైనా ₹20 స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ ₹50 అప్ సైడ్ ఉంది కాబట్టి 1:2.5 ఉంది కాబట్టి అది కూడా ట్రై చేయొచ్చు. అదేవిధంగా లుమాక్స్ టెక్స్ 4th డే ఆఫ్ అప్ మూవ్, అన్చార్టెడ్ జోన్, రికో ఆటో కానీ, ఎస్టర్ డిఎం కానీ, రైట్స్ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా చాలా చాలా పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవుట్ చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక స్పార్క్, స్ట్రైడ్ ల్యాబ్ ఏదైతే ఉందో 20% డౌన్వర్డ్ సర్క్యూట్ లో ఇవాళ ట్రేడ్ అవుట్ చూసాం. దాని ప్రధాన కారణం వాళ్ళు ఏవైతే మాలిక్యూల్స్ ఫేజ్ 3లో టెస్ట్ చేస్తడం జరిగిందో అది ఫెయిల్ అయిపోయింది. ఇంకా ఫర్దర్ గా మేము చెయ్యము అని ఒక స్టేట్మెంట్ రావడంతో ఒక హ్యూజ్ సెల్ ఆఫ్ రావడం చూసాం. ఫస్ట్ నుంచి కూడా ఈ స్టాక్ ఓన్లీ ఆన్ ఈవెంట్ బేస్డ్ రిలై అయింది కాబట్టి ఈ రోజు దేర్ ఇస్ నథింగ్ న్యూ అబౌట్ ద స్టాక్. అదేవిధంగా కొన్ని నేమ్స్ లైక్ స్పెన్సర్స్ కానీ, ఫైబర్ వెబ్ కానీ, జిఎల్ఎస్ కానీ, పవర్ సెక్టర్ నేమ్స్ లో పిటిసిఐఎల్, ఫుడ్స్ అండ్ హాస్పిటల్ నేమ్స్ లో విరించి, వీనస్ రెమెడీస్, ఫార్మా నేమ్స్ లో, అదేవిధంగా సాటిన్ క్రెడిట్ కానీ, నార్ స్పిన్నింగ్, టెక్స్టైల్ నేమ్స్. సో వీటన్నిటిలో స్వల్పంగా ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి రావటం చూస్తుంది. ఇన్ఫాక్ట్ అవంతి ఫీడ్స్ ఒక మంచి రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్, ఇది కూడా ప్రాబ్లీ ప్రాఫిట్ బుకింగ్ అనేది కొనసాగుతుందని మనం అనుకోవచ్చు. సో లాస్ట్ 4-5 days గా చాలా చాలా బ్లాక్ డీల్స్ జరుగుతుంది చూస్తున్నాం మనం. ఏబిఎఫ్ఆర్ఎల్ ఈ రోజు, టాటా టెక్నాలజీస్, ఆల్కెమ్. సో ఎక్కడైతే ఫారెన్ ప్రమోటర్స్ కానీ, ఇండియన్ ప్రమోటర్స్ కానీ దే ఆర్ రేజింగ్ లాట్ ఆఫ్ మనీ. ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కూడా ఇండిగో ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా మనీ రేజ్ చేయడం విషయం. సో ఇవన్నీ ప్రాబ్లీ ఒక చిన్న సస్పిషియస్ గురి చేస్తున్నాయి. మేబీ మార్కెట్ ఇక్కడ నుంచి కరెక్షన్ వస్తుందా అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అన్న ఒక దీంతో మనం వి షుడ్ అది మనం చూసుకోవాలి. అదేవిధంగా కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో రిజల్ట్స్ బాగున్నప్పటికీ ప్రాబ్లీ చాలా చాలా అప్మూవ్ రావడం చూస్తున్నాం. అండ్ బాగున్న కంపెనీస్ లో దెర్ ఇస్ గుడ్ సెల్ ఆఫ్. సో అవి కూడా మనం కేర్ఫుల్ గా వాచ్ చేసి ప్రాబ్లీ ఈవెన్ సపోర్ట్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో దగ్గరలోకి అక్కడే మనం వి షుడ్ ట్రై టు బై. ఎందుకంటే స్టాప్ లాసెస్ అవి దగ్గరలో ఉంటాయి కాబట్టి అండ్ రిస్క్ టు రివార్డ్ అనేది కూడా ఫేవరబుల్ గా ఉంటుంది కాబట్టి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.